హౌస్ కమిటీ పర్యటించింది. చైర్మన్ సుధీర్ రెడ్డి అధ్యక్షతన 7 సభ్యుల బృందం ధర్మసాగర్ మండలం రాంపూర్లోని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వివాదాస్పద భూములను పరిశీలించారు. పొన్నాల లక్ష్మయ్యకు చెందిన తిరుమల హ్యాచరీస్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అసైన్డ్ భూములను ఆక్రమించారని, దళితుల భూములను కొనుగోలు చేశారనే ఆరోపణలపై ప్రభుత్వం అసెంబ్లీ కమిటీని వేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన అసెంబ్లీ హౌస్ కమిటీ పొన్నాల భూములకు సంబంధించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రైతులతో సమావేశమై భూముల వ్యవహారంపై చర్చించారు. తమ భూములు తమకు ఇప్పించాలంటూ బాధితులు హౌస్ కమిటీకి గోడు వెళ్లబోసుకున్నారు. సీఎం గారు మా దళిత భూములు మాకు ఇప్పిస్తానని నిజామాబాద్ మీటింగులో హామీ ఇచ్చినారు. మా అన్సైడ్ భూములు ఆక్రమించుకున్న పొన్నాల లక్ష్యం మీద చట్టం అనే చట్టం పేరు మీద అసెంబ్లీలో చర్చలు జరిగినాయి. ఇప్పటికీ కమిటీలు వేసిండ్రు. ఆ కమిటీలు కూడా వచ్చి తిరిగిపోతుంది తప్ప మాకు దళితులకు సరైన న్యాయం జరుగుతలేదు. కాబట్టి మాకు సరైన తక్షణమే మా భూమి మాకు ఇప్పించాలని మనం చేస్తున్నాము. ఈ సభా కమిటీలో మొదటి భాగం రాంపూర్ విలేజ్లో ధర్మసాగర్ మండలం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భూములను పర్యవేక్షించడాని కోసం సభా కమిటీని వేస్తూ మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని ప్రభుత్వ భూములపై పర్యవేక్షించడానికి సభా కమిటీ నిర్ణయించడం జరిగింది. అందులో మొదటి భాగంగా రాంపూర్ విలేజ్కి ఈరోజు రావటం జరిగింది.